అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారములు. మాఘమాసం ఆదివారం సప్తమి. ఆదివారం నాడు సప్తమి తిథి ఉంటే భానుసప్తమిగా పిలుస్తారు. భానుసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనదిగా భావిస్తారు. సూర్యభగవానుడికి ఎదురుగా ఉదయాన్నే కాసేపు నిలబడితే ఆరోగ్యం చేకూరుతుంది. కొంతమంది పుట్టిన పిల్లలకు జాండీస్ వస్తుంది. వీటిని కామెర్లు అంటారు. వీరిని ఉదయాన్నే సూర్యునికి ఎదురుగా కాసేపు నీరెండలో ఉంచుతారు. తక్కుముఖం పడుతుంది. దీనిని సన్ థెరపీ అంటారు. రామాయణంలో సీతారామచంద్రులు నిత్యం సూర్యభగవానుణ్ణి ప్రార్థించేవాళ్ళు. ఒకానొక సమయంలో లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛకు గురి అవుతాడు. విషయం తెలిసిన సీతమ్మ తల్లి ఆ సూర్యభగవానుణ్ణి, రాముడికి ప్రాణ సమానమైన, తనకు పుత్ర సమానమైన ఆ లక్ష్మణుణ్ణి కాపాడమని వేడుకుంటుంది. లంక రాజవైద్యుడైన సుషేణుడు సూర్యోదయం లోపల హిమాలయాలలో ఉండే సంజీవని పర్వతం నుండి సంజీవని మూలికను తీసుకొని వస్తే లక్ష్మణుణ్ణి బ్రతికించుకోవచ్చని సెలవిస్తాడు. అంతటా ఆంజనేయ స్వామివారు లంక నుండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంజీవని పర్వతం తెచ్చి సంజీవని మూలికను సుషేణుడికి ఇవ్వగా అతడు వైద్యం చేసి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. సీతమ్మ తల్లి సూర్యభగవానుణ్ణి వేడుకున్నప్పుడు సూర్యోదయం లోపల లక్ష్మణుడు బ్రతికి వస్తాడని, లక్ష్మణుడు బ్రతికి వచ్చిందాకా తాను ఉదయించనని హామీ ఇస్తాడు. ఖచ్చితంగా తీరుతుందని, ఆ సూర్యభగవానుడు అనుగ్రహం ఇస్తాడని పురాణాలు చెప్తున్నాయి. సీతారామచంద్రులు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులే అయినప్పటికీ మానవ జాతిలో పుట్టినందువల్ల మానవ ధర్మానికి బద్ధంగా నడుచుకొని ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పొందారు. వారు మనకు ఆదర్శప్రియులు. కంటి సమస్యలతో బాధపడేవారు చక్షుర్మే దేహి అక్షితాభ్యాం నమః అనే నామంతో జపిస్తూ ఆ సూర్యభగవానుడిని వేడుకుంటే ఆ కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయని, తద్వారా కావలసిన వైద్యం అందుతుందని, త్వరితగతిన తగ్గుముఖం పడుతుందని శాస్త్ర ఉవాచ. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ముందు ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్.